హలో అందరికీ. ఇగో ఇవాళ నేను టిఫిన్కి అయితే పెసరట్టు చేసిన. ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒకసారి ఇట్లా నేను చెప్పినట్టు చేయండి, మంచిగా వస్తాయి. అట్లనే టేస్ట్ కూడా అస్సలు తగ్గదు. ఈ పెసరట్టు ఏ చట్నీతో తిన్నా, అంటే కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, ఇంకా అల్లం చట్నీ కానీ, ఏ చట్నీతో తిన్నా అస్సలు టేస్ట్ అనేది అస్సలు తగ్గది. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పెసర్లకు ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. వీటిని మంచిగా 2-3 సార్లు మంచిగా నీళ్ళతోని కడిగి మళ్ళీ ఒకసారి నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదంటే కనీసం 8 గంటలైనా నానాలి. అప్పుడే దోశలు అనేవి మంచిగా వస్తాయి. ఇదిగో ఈ విధంగా నానిన తర్వాత వీటిని కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. ఫస్ట్ కొన్ని తీసుకొని మిక్సీ పట్టేసిన. రెండోసారి మిక్సీ పట్టేటప్పుడు పెసలతో పాటుగా 4 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క, అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అలా మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోనికి తీసుకొని అందులో ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండదు, మరీ గట్టిగా ఉండదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే దోశలు అనేవి మంచిగా వస్తాయి. ఈ పిండికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వెంటనే దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 చుక్కల ఆయిల్ వేసి ఉల్లిగడ్డతో స్ప్రెడ్ చేసి ఇలా ఒక గరిట పిండి తీసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే దోశలు అనేవి క్రిస్పీగా మంచిగా వస్తాయి. ఇట్లా ఎర్ర కాలిన తర్వాత తీసేసుకోవడమే. దీన్ని 2 పక్కల కాల్చాల్సిన అవసరం లేదు, 1 సైడ్ కాలితే సరిపోతుంది. రెండో దోశ నుండి అసలు నూనె రాయాల్సిన అవసరం లేదు. అదే ఉల్లిగడ్డతోనే ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఒక గరిటె పిండి తీసుకొని ఇలా మళ్ళీ పల్చగా వేసుకుంటే సరిపోతుంది. దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ దోశలు చట్నీతోనే కాకుండా ఏ కూరతో తిన్నా కానీ మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే మటన్ కర్రీతో అయితే తిన్నా, సూపర్ ఉంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్